మైడ్ రాలేదు. బేబీ సిట్టర్ కూడా ఒక 10 డేస్ నుంచి లీవ్లో ఉంది. నేను ఒక వర్కింగ్ మదర్ని. సో నేనేమనుకుంటా అంటే పాప లేచేలోపే అన్ని పనులు చేసేసుకోవాలి అనేసి. సో పాప పడుకొని లేచేలోపే నేను ఇల్లు చిమ్మేసి అన్నీ చేసేసుకుంటా అనమాట. అంట్లు అన్నీ కడిగేసుకుంటా. నేను అంటే నా ఒపీనియన్ ఏంటంటే, నేను ప్రతిరోజు ఒకసారి నా బేబీ సిట్టర్ 1 మంత్ కూడా లేదనమాట. నేను ఆ 1 మంత్ నేను ఎలా హ్యాండిల్ చేసుకున్నాను అంటే, నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట. అంటే నా అవైలబిలిటీ అంటే నైని లేచేలోపే నేను లేచి అన్ని పనులు చేసుకొని తనకి నా అవైలబిలిటీ 100% ఉండేలాగా చూసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు అప్పటాల అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరూ లేరు కదా ఇక్కడ. సో మనమే వాళ్ళకి అంటే ఆ లోన్లీ ఫీలింగ్ రానికుండా చూసుకోవాలి అనేసి మా అత్తమ్మ అన్నారనమాట, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళొచ్చు కదమ్మా, నీకు కష్టం అవుతుంది అని. కాకపోతే పాపం 2 రీజన్స్ అనమాట వాళ్ళ మీద పాపం బర్డన్ ఎందుకు, ఇప్పుడు వరకు చేసి అలసిపోయారు కదా అనేసి. సెకండ్ రీజన్ అంటే ఫ్రీడమ్ ఎక్కువైపోతుంది అనమాట. అంటే గారాబం ఎక్కువైపోతుంది. సో ఎంత కష్టమైనా మనమే చూసుకుందాం అన్నారనమాట హస్బెండ్. సో నా సజెషన్ ఏంటి అంటే, నేను ఎలా వర్క్ చేసుకుంటాను అంటే హ్యాపీగా నెక్స్ట్ డే నేను ఎలా చేసుకోగలను అంటే ఓన్లీ రీజన్ అనమాట మా హస్బెండే. పాపం వచ్చాక అయ్యో నువ్వు లేకపోతే అసలు అవ్వదురా ఇట్లా చెప్తారు కదా, నువ్వు పిల్లర్వి ఇంటికి అనే మాట నాకు ఎంత బలాన్ని ఇస్తుందంటే నాకు నిజంగా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అంటే నన్ను అంత నమ్మకంగా, అంటే నా మీద అంత నమ్మకం అనమాట. సో ఆ నమ్మకాన్ని అది చాలన్నమాట. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఎంత ఎనర్జీ లేకపోయినా చేసుకోగలం అనమాట. ఆ మాట, ఆ ట్రస్ట్ అదంతా. సో ప్రతి హస్బెండ్ ఒక వైఫ్ చేసినందుకు ఒక మాట మంచిగా, అంటే నువ్వు చేయగలిగావు, చేసావు, నువ్వు లేకపోతే ఇదంతా అవ్వలేదు అనే ఒక మాట మనల్ని ఎంత ఎనర్జీ ఇస్తుందంటే బలం లేకపోయినా బలం తెచ్చుకొని మనం పని చేసేలాగిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.